అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. పుష్ప సినిమా రిలీజ్ కాబోతోంది. శివ ఎప్పుడు చూడి పుష్ప 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 అయిందని కదా అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను పుష్ప గురించి చెప్పడానికి రాలేదు. పుష్ప రిలీజ్ కాబోతున్నటువంటి థియేటర్ల గురించి చెప్పడానికి వచ్చాను. థియేటర్స్ రేట్స్ అనేవి అమాంతం పెరిగినటువంటి విషయం మనకు తెలుసు. అండ్ కరోనా టైంలో ఓటీటీకి అంత పాపులారిటీ రావడానికి గల కారణం కూడా ఇదే. సో థియేటర్స్ లో రేట్లు విపరీతంగా ఉన్నాయి. సో ఎవడ్రా థియేటర్ దా పోతాడు, ఇంట్లో కూర్చొని సోఫాలో కాలు చాపుకొని టీవీని చూస్తా ఉంటే చాలు సినిమా చూసినటువంటి ఫీలింగ్ వస్తుంది మనకి. బట్ కొందరికి ఏంటంటే థియేటర్కి వెళ్ళి ఆ మల్టీప్లెక్స్ ఆ విజన్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటాం. సో అందువల్ల కొంతమంది సినిమాకి వెళ్తారు. బట్ ప్రెసెంట్ పెంచినటువంటి టికెట్ల రేట్లు చూస్తుంటే అసలు మనం సినిమా థియేటర్కి ఫ్యూచర్లో వెళ్ళగలమా అనే డౌట్ వస్తుంది. సో ఇది ప్రత్యేకించి పుష్పకు సంబంధించినటువంటి విషయమే కాదు. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి ప్రతి సినిమా చూసుకున్నట్లయితే అమాంతం సినిమాకి రేట్లు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే 100 రోజులు సినిమా ఆడితే 30 కోట్లు వస్తే ఎక్కువ అనుకున్నాం. ఇప్పుడు 30 రోజుల సినిమాకి 100 కోట్లు 200 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయి. ఎందుకు ఇంత అని చూసుకున్నట్లయితే సో ఈ మధ్య హీరోలు అందరూ కూడా రెమ్యునరేషన్ పరంగా ఎప్పుడైనా సరిగ్గా గమనిస్తే 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు కూడా ఇస్తున్నారు. సో ఎలారా ఇంత అమౌంట్ ఇస్తున్నారంటే కేవలం అందరి చేతిలో ఉన్నటువంటి ఆప్షన్ ఏందైనా ఉందంటే హీరోలకి డైరెక్టర్లకి ఉండేటటువంటి ఆర్టిస్టులందరికీ కూడా ఈ విధంగా కోట్లు పనిచేసి సినిమా రిలీజ్ కి దగ్గరగా ఉన్నప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గరికి జీవో తెచ్చుకుంటే చాలు. సో ఎంత నచ్చితే అంత రేటు పెట్టి మొత్తమే టికెట్ అమ్మేయొచ్చు. ఇదే ప్రెసెంట్ ప్రొడ్యూసర్స్ ఫాలో అవుతున్నటువంటి పాలసీ. సో అందువల్లనే సినిమా థియేటర్స్ దగ్గర ఏ హీరో సినిమా ముఖ్యంగా కమర్షియల్ హీరోస్ ఆ గ్రేడ్ 1 హీరోస్ అంటారు కదా, సో వీళ్ళందరికీ కూడా వీళ్ళ సినిమా రిలీజ్ అవుతున్నాయంటే ఫస్ట్ డే టికెట్ ప్రైస్ అమాంతం పెంచేస్తున్నారు. సో ఎగ్జాంపుల్కి మనం పుష్ప గురించి మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ప్రెసెంట్ ఏపీ సంగతి పక్కన పెడితే తెలంగాణలో ఒక్కొక్క టికెట్ 1200కి అమ్ముతున్నారంట. అండ్ మన దగ్గర కూడా చూసుకున్నట్లయితే ప్రీమియర్ షోలకి 1200 1300 1500 పెట్టి అమ్ముతున్నారు. అండ్ ముంబై లాంటి స్టేట్స్ లో అయితే ఏకంగా ఒక టికెట్ 3000 రూపాయలకు అమ్ముతున్నారు. సో ఇదంతా కేవలం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నటువంటి స్టార్డమ్ ని యూజ్ చేసుకొని కొన్ని థియేటర్స్ చేస్తున్నటువంటి ప్లాన్ ఇది. సో ఓవరాల్ గా సినిమా ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక 30 రోజులు ఆడిందంటే చాలు దానికి ఎన్ని కోట్లు వస్తాయా అని ఆలోచిస్తున్నాం. సో అందువల్లనే ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఈ విధంగా హీరోలకి నచ్చినంత డబ్బు ఇస్తున్నారు. ఎందుకంటే థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత గుంజుకోవచ్చని. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఫ్యూచర్ లో 2-3 సినిమాలు ఈ లెవెల్లో కానీ రిలీజ్ అయినాయంటే ఇంకా థియేటర్లని షాపింగ్ మాల్స్ గా మారిపోతాయి. ప్రతి ఒక్కరు ఓటీటీలోనే సినిమా చూసుకుంటారు. సో ఐ హోప్ ఇప్పటికైనా సరే గవర్నమెంట్ కాస్త ఆలోచించి టికెట్ ప్రైస్ పెంచుకోవచ్చు. ఒక స్టార్డమ్ ఉన్నటువంటిది యూజ్ చేసుకోవచ్చు. బట్ దానికి ఒక లిమిట్ అనమాట. ఒక 10% 15% పెంచుకుంటే బెటర్. కానీ ఒక్కొక్కరు 200% పెంచేస్తున్నారు టికెట్ మీద. సో ఎక్కడ 177 రూపాయల టికెట్, ఎక్కడ 1200 రూపాయల టికెట్, ఎంత డిఫరెన్స్ ఉందో గమనించారు కదా. సో మొత్తం మీద ఈ థియేటర్స్ యొక్క టికెట్ ప్రైస్ మీద అండ్ మీరు థియేటర్కి వెళ్ళడానికి నిజంగా ఇష్టంగా ఉన్నారా? సో కొంతమంది ఏమనుకుంటారంటే ఫ్యాన్స్ కదా, సో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళే వాళ్ళు ఓటీటీలో చూసుకుంటారని కమర్షియల్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ ఓవరాల్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఒక థియేటర్కి వెళ్ళి చూడాలనేది ఒక కళ. ఒక మంత్కి ఒక సినిమాకైనా వెళ్ళాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది. సో మొత్తం మీద ఈ టికెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మొత్తం మీద మిడిల్ క్లాస్ వాళ్ళందరూ థియేటర్స్ కి దూరం అయిపోతున్నారు. ఓన్లీ ఆ రిచ్ పీపుల్ ఆ రాయల్ పీపుల్ కి మాత్రమే థియేటర్స్ అన్నట్టుగా మారుతున్నాయి అనేటటువంటిది పర్సనల్ గా నాకున్నటువంటి ఒక ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.